ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు భారత సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అభినందించి సన్మానించారు. పట్టణ సామాజిక సేవకులు భారత సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ కు ఇటీవల మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా హైదరాబాద్ లో తను చేస్తున్న సేవలకు మొక్కల పంపిణీ ఇతర సేవా కార్యక్రమాలకు గాను పర్యావరణ మిత్ర జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రేత్రిపాటి, ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఎన్ సత్యనారాయణ గౌడ్ ప్రత్యేకంగా వారి కార్యాలయాల్లో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతు సేవలు అందించడంలో పట్వారి తులసి జిల్లాకు ఆదర్శంగా ఉంటారని అన్నారు. వీరి సేవలకు మా సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. వీరికి జాతీయ అవార్డు రావడం జిల్లాకి గర్వకారణం అన్నారు. తమ్ముడు తులసి పట్వార్ గారు మొన్న పర్యావరణ దినం సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో అవార్డు అందుకోవడం జరిగింది. వారికి ఆర్మూర్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి యువతకి ఆదర్శంగా నిలవాలని, అదే రకంగా రాష్ట్రంలో కాకుండా దేశంలోనే పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జాతీయ పురస్కారం గౌరవనీయులు బండారి దత్తాత్రేయ హిమాచల్ హర్యానా గవర్నర్ గారి చేతుల మీదుగా జిల్లా నుంచి అంటే రాష్ట్రంలో నుంచి నేను ఒకరు సెలెక్ట్ కావడం జరిగింది. తిరుపతి మరియు ప్రకాశం, ఒంగోలు ఇలా ఎంతోమంది 29 మెంబర్స్ అక్కడ సన్మానం చేయడం జరిగింది. తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మూర్లో నేను గత 15 ఇయర్స్ నుంచి వ్యక్తిగతంగా నా వంతు సేవలు అందిస్తున్న సందర్భంగా వారు గుర్తించి వారు పిలిచి వాళ్ళు పురస్కారం అంటే పర్యావరణ మిత్ర అనే పురస్కారం, జాతీయ పురస్కారం అందుకోవడం జరిగింది. గతంలో కూడా భారత సేవారత్నాన్ని ఖమ్మంలో అందుకోవడం జరిగింది. ఇదంతా ఇక్కడ ఉన్న ఆర్మూర్ ప్రజలు మరియు గౌరవనీయులు వినయ్ కుమార్ రెడ్డి అన్నారి మరియు వివిధ రకాల ప్రముఖులు, డాక్టర్స్ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇంకా ముందు వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతున్నాను.